ఆ గరుత్మంతుడు ఒక్కడు ఇంతమందిని ఓడించి మృతభాండాన్ని తీసుకుపోతున్నాడు. ఇంద్రుడు మాత్రం తన కర్తవ్య నిర్వహణ తాను చెయ్యాలి కదండి. అందుకని వజ్రాయుధాన్ని ప్రయోగించి అది గరుత్మంతుడికి దగ్గరగా వెళ్ళింది. గరుత్మంతుడు ఒక నవ్వు నవ్వి అన్నాడు, ఇప్పుడు వచ్చిన వజ్రాయుధం ఏమీ చెయ్యలేకపోతే ఈ అవమానం ఎవరికి వెడుతుంది? దధీచి మహర్షి యొక్క ఎముకకి వెడుతుంది. అటువంటి మహానుభావుడు అవమానింపబడ్డం నాకు ఇష్టం ఉండదు. అందుకని ఒక పంచి ఒక ఈక ముక్కని తింటూ వెళ్ళిపో, అంతకన్నా నువ్వేం చేయలేవు. ఇప్పుడు ఆ వజ్రాయుధం ఆయన మాట మన్నించి ఒక ఈక ముక్కని కోసి వెళ్ళి గరుత్మంతుడి వెంట్రుక ముక్క ఆయన అనుగ్రహిస్తే వజ్రాయుధం తింపి ఏమీ రెక్కలు రా కాబట్టి ఈయన్ని మేము సుపర్ణుడు అని కీర్తిస్తున్నాం అన్నారు. అప్పుడు గరుత్మంతుడికి సుపర్ణుడు అని బిరుదునామా వచ్చింది. ఆ వజ్రాయుధం వెనక్కి వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోతున్నాడు అమృతభాండంతో. ఇంద్రుడు పరుగు పరుగున వచ్చాడు. మహానుభావ, నీకు అమృతం అక్కర్లేదు, నువ్వు తాగనన్నావు, మరి ఇప్పుడు ఈ అమృతం నీకెందుకు? నువ్వు పట్టుకెళ్ళి ఇచ్చి వాళ్ళు తాగేస్తే వాళ్ళని మేము నిగ్రహించలేకపోతే